ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జూలై 15 లోపు వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. జీవితాన్ని మార్చేసే మంచి రోజులు రాబోతున్నాయి. అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం భరించబోతోంది. ఈ సమయంలో మీరు బాగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయటం ద్వారా భారీగా నష్టపోతారు. 2 విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించక తప్పదు. ఈ సమయంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి? ఏ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు? ఏ రంగాల్లో నష్టపోతారు? వీరికి పొంచి ఉన్న ఆ పెను ప్రమాదం ఏమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ మాసంలో ఈ రాశి వారి జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయంలో ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధిస్తారు. ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంది. అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా కొన్ని రంగాల్లో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఈ సమయంలో మధ్యమ ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో మీరు చదువు పట్ల తప్ప ఇతరత్ర అన్ని విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. తద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకుండా ప్రేమ కలాపాలు సాగించడం వల్ల భవిష్యత్తులో ఎంతో నష్టపోవలసి ఉంటుంది. కాబట్టి మీరు చదువు పట్ల పూర్తి ఏకాగ్రత చూపిస్తూ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని చదవడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు మీ పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టినట్లయితే అది మీ భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సకాలంలో మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి ఇది మీకు దోహదపడుతుంది. ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో మీ స్నేహితులను లేదా మీ ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్త వహిస్తే మంచిది. మీ మాట దురుసు లేకుండా నెమ్మదిగా మాట్లాడాలి. మీ మాట దురుసుతనంతో ఎదుట వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. మీ లెక్చరర్స్తోనూ మీ ప్రిన్సిపల్స్తోనూ రెక్లెస్గా ప్రవర్తించడం, దాని ప్రభావం మీ మార్కులపైన పడి మీ భవిష్యత్తు పతనం అవ్వడానికి దారితీస్తుంది. దీనివల్ల ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం మంచిది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. మీరెంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి సమయం రానే వచ్చింది. ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా మంచి కాలేజీలో సీట్ రావడం లేదా ఉద్యోగం రావడం చూస్తారు. వారికి ఎదురు చూస్తున్న ఉద్యోగం రావడం వంటి మంచి విషయాలు కూడా జరుగుతాయి. ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్ సాధిస్తారు. ఎంతో కాలంగా నిరుద్యోగంతో ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఈ రాశి వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు ప్రయత్నించినట్లయితే మీకు మీ ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగం చేస్తూ వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ నూతన వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. తెలివితేటలు, నేర్పరితనం ప్రదర్శించి చేపట్టిన పనిని సకాలంలో పూర్తి చేయటం ద్వారా ఉద్యోగంలో పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు పనిచేసే చోట మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతారు. ఈ సమయంలో ఈ రాశివారు వివాహ విషయంలో కొంత అసంతృప్తికి లోనవుతారు. మీకు నచ్చని వ్యక్తిని వివాహం చేసుకోవలసి వస్తుంది. కుటుంబ విషయాల వల్ల కావచ్చు, ఇతరత్ర విషయాల వల్ల కావచ్చు, మీ మనసుకు నచ్చని వ్యక్తులను వివాహం చేసుకోవటం ద్వారా మానసిక అశాంతికి లోనవుతారు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు వివాహం చేసుకునే వ్యక్తిని మీ అభిప్రాయాలకు తగ్గట్టుగా ఉండరు. తద్వారా ఈ సమయంలో వివాహం చేసుకున్న ఈ రాశి వారు ఎలాంటి వైవాహిక సంతోషాలను అనుభవించలేరు. ఇక ప్రేమికుల విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాలను ఇతరులకు వ్యక్తపరచడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. మీరు ప్రేమించిన వ్యక్తి మీ ప్రేమను అంగీకరించి మీతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడతారు. అంతేకాకుండా ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోవటం ద్వారా వారు మీ ప్రేమకు అంగీకారం తెలుపుతారు. తద్వారా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం లభిస్తుంది. భార్యాభర్తల విషయానికి వచ్చినట్లయితే ఈ సమయంలో ఈ రాశివారు కుటుంబ పరంగా ఎన్నో ఆనందాలను కూడా పొందుతారు. భార్యాభర్తల మధ్య ఎంతో కాలంగా ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. ప్రేమ చిగురిస్తుంది. మీ భాగస్వామి ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవటం ద్వారా మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో మీ సంతానం మీ మాట విని మీకు నచ్చినట్లుగా ప్రవర్తించడం ద్వారా ఒక రకమైన భావోద్వేగానికి
లోనవుతారు. ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ సమయంలో మీరు పొందే సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈ రాశి వ్యాపారస్తులు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మీరు ఆలోచించకుండా పెట్టుబడి పెట్టినట్లయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ రంగంలో ఎంతవరకు కష్టపడగలరో మీకు మీరే విశ్లేషించుకుని పెట్టుబడి పెట్టినట్లయితే ఆశించిన మేర ఫలితాలను పొందుతారు. అంతేకాని ఏమీ ఆలోచించకుండా ముందు పెట్టుబడి పెట్టేద్దాం, తర్వాత కష్టపడదాంలే అనుకుని పెట్టుబడి పెడితే మాత్రం నష్టాల బారిన పడవలసి ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు ప్రారంభించిన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. చేస్తున్న వ్యాపారాన్ని వృద్ధి చేయాలనుకునే వారికి మాత్రం ఈ సమయంలో అనుకూలంగా లేదు. ఈ సమయంలో మీరు ఉన్న వ్యాపారాన్ని ఎటువంటి నష్టాలు లేకుండా కొనసాగించాలి. అంతేకాని నూతన బ్రాంచులు మాత్రం ఎక్కడా ప్రారంభించకండి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో గతంలో మిమ్మల్ని వేధించిన అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. అయితే వాతావరణ మార్పులకు అనుగుణంగా మీ ఆహార నియమాలను మార్చుకుంటూ యోగా, వ్యాయామం చేయటం చాలా అవసరం. అయితే ఈ సమయంలో తలనొప్పి, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అవి సకాలంలో తగ్గిపోతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి పొంచి ఉన్న పెను ప్రమాదం ఏమిటంటే ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల మీకు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం మంచిది కాదు. అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు వాహన నియమాలను తప్పకుండా పాటించవలసి ఉంటుంది. 2 వీలర్పై వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, 4 వీలర్పై వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వంటి వాహన నియమాలను పాటిస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్కి అనుగుణంగా మీ వాహనాన్ని నడుపుతూ జాగ్రత్త పడాలి. అంతేకాకుండా ఈ సమయంలో మద్యపానం చేసేవారికి, ధూమపానం చేసేవారికి, ఇతరతర మత్తు పదార్థాలను స్వీకరించే ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా లేదు. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే నిత్యం ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం వినాయకుడిని ఆరాధించడం మంచిది. సూర్యదేవునికి నీటిని సమర్పించడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలను లేదా తెలుపు రంగు తినుబండారాలను దానం చేయాలి. ఇలా చేయటం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వాదాలను తీసుకోండి. ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. సో చూశారు కదండి, ఈ సమయంలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి, ఏ ఏ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఏ ఏ రంగాల్లో నష్టపోతారు, వీరికి పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏమిటి, ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.